హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యాచురల్ హోమ్ మేడ్ ఎయిర్ ఫ్రెషనర్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. అది కూడా ఇంటిలో దొరికే కొన్ని లో బడ్జెట్ వస్తువులతోటి. అవి ఏంటి? సాల్ట్, సినమన్ స్టిక్ అంటే దాల్చిన చెక్క, నెక్స్ట్ క్లవ్స్, లవంగం, కంఫర్ట్ లిక్విడ్ ఎక్కువ వాడకూడదు. అలాగే ఫ్యాబ్రిక్ లిక్విడ్ అది కూడా ఎక్కువగా వాడకూడదు. ముందుగా ఈ దాల్చిన చెక్క, లవంగాల్ని పౌడర్ చేసి పెట్టుకుందాం, పక్కన పెట్టుకోవాలి ఇది తయారు చేసుకోవడానికి. సరే, ఈ సాల్ట్, లవంగం, దాల్చిన చెక్క, ఈ ఫ్యాబ్రిక్ లిక్విడ్స్ ఎందుకు వాడతామో చెప్తాను. ఫస్ట్, చెక్క మరియు లవంగం న్యాచురల్ స్మెల్ కోసం వాడతాం. అంటే న్యాచురల్ సహజ సిద్ధమైన వాసనని ఈ లవంగం, చెక్క ఇస్తాయి. అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా, కెమికల్స్ తోటి కూడినటువంటి మనం ఆ సువాసనలు వాడకుండా ఈ దాల్చిన చెక్క, లవంగం ఇచ్చేటువంటి సహజ సిద్ధమైనటువంటి స్మెల్ కోసం వీటిని వాడతాం. సాల్ట్ వచ్చి మాయిశ్చరైజ్ కోసం వాడతాం. ఫ్యాబ్రిక్ స్ట్రాంగ్ ఫ్రెష్నెస్ కోసం వాడతాం. ఈ లవంగం చెక్క ఎంత సహజ సిద్ధంగా ఉంటుందో ఈ ఫ్యాబ్రిక్ లిక్విడ్స్ అంత కొంచెం స్ట్రాంగ్గా ఉండటం కోసం వాడతాం. చూసారు కదా, చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సులు మనం ఈ ఆర్డర్లు ఇచ్చినప్పుడు వస్తాయి కదా, వాటిని పడేయకుండా ఇంట్లో అట్టి పెట్టుకొని ఉంటే అవి తీసుకొని దాని ద్వారా ఈ హోమ్ మేడ్ ఫ్రెషనర్ బాక్స్ని మనం తయారు చేయొచ్చు. ముందుగా సాల్ట్ తీసుకొని దానిలో ఈ కంఫర్ట్ లిక్విడ్ ఇది స్ట్రాంగ్ స్మెల్ ఇస్తుంది కాబట్టి, ఈ స్ట్రాంగ్గా ఎక్కువ ఉంది అంటే తల తిరగటం, కళ్ళు తిరగటం లాంటివి జరుగుతాయి. సో దానికోసమని మనం ఇది ఎక్కువ వాడకూడదు. జస్ట్ ఒక స్పూనున్నర వేసుకుంటే చాలు. వేసుకొని సాల్ట్కి మొత్తం పట్టేసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం కలుపుతున్నాను. అంటే ప్రతి అందులో ఉన్న లిక్విడ్ మొత్తం సాల్ట్కి పట్టించేసేయాలి. చూసారు కదా ఎలా కలుపుతున్నాను. అలా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్పిన, ఈగలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాటర్లో సాల్ట్ కలిపి ఆ నీళ్లు చల్లితే ఈగలు ఉండవు అని చెప్పి అంటారు. ఆషాఢ మాసంలో ఎక్కువ ఈగలు వస్తాయి కదా. సో అప్పుడు మనం ఈ సాల్ట్ వాటర్ చల్లితే ఈగలు పోతాయని మన అమ్మమ్మ, నానమ్మలు చెప్తారు. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను కూడా. ఇలా చక్కగా చూసారు కదా, మొత్తం ఆ లిక్విడ్ అంతా కలిసేలాగా కలపాలి కంపల్సరీగా. మళ్ళీ అక్కడ కొంచెం ఉంటే ఆ ఫ్రెష్నెస్ అంతా సాల్ట్కి పట్టదు. అంటే ఆ స్మెల్, సాల్ట్ ఎందుకంటే స్మెల్ని స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనం సాల్ట్ యూస్ చేస్తున్నాం. తర్వాత ఫ్యాబ్రిక్ లిక్విడ్ మిషన్కి వాడతాం కదా, ఫ్రంట్ లోడ్ అయితే ఫ్రంట్ లోడ్, ఏదైనా సరే మీ ఇంటిలో వాడేటువంటి లిక్విడ్, ఆ లిక్విడ్ని తీసుకుని అది కూడా స్పూనున్నర అంతే, అంతకంటే ఎక్కువ వేయకూడదు. చూసారు కదా, కొంచెం లూజ్ అయింది. లూజ్ కాకుండా దాన్ని మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను. టైట్గా ఉండాలి, కొంచెం టైట్ అంటే ఊరికి లూజ్గా ఉంటే దానిపైన మళ్ళీ మనం ఈ లవంగాలు పెడతాం. లవంగాలు పెట్టడానికి అది కంఫర్టబుల్గా ఉండాలి. సో అందుకని సాల్ట్ మళ్ళీ వేసి కలుపుతున్నాను అనమాట. మీరు చూసుకోండి, అది లూజ్గా అయిపోతే బాగోదు. లూజ్గా అవ్వకుండా అలానే టైట్గా అయిపోకుండా మొత్తం సాల్ట్కి ఆ లిక్విడ్ సమానంగా పట్టేటట్టు చూసుకోవాలి. ఓకేనా? సో మనం తర్వాత ఇంకొకటి, ఈ సాల్ట్, చెక్క, లవంగం, ఫ్యాబ్రిక్ లిక్విడ్స్, నెక్స్ట్ కర్పూరం కూడా ఎక్స్ట్రా స్మెల్ కోసం వాడతాం. అంటే మనకి ఇంట్లో
బ్యాక్టీరియా ఏదన్నా రిలీజ్ అయినా ఈ కర్పూరం యాంటీ బ్యాక్టీరియా కింద ఉపయోగపడుతుంది. సో కర్పూరాన్ని యాంటీ బ్యాక్టీరియా కింద వాడచ్చు. నేను ఇందాక చెక్క లవంగం పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ మొత్తం ఈ ఫ్యాబ్రిక్ లిక్విడ్స్ కలిసిపోయిన తర్వాత ఈ చెక్కను కూడా వేసి చెక్క లవంగం పౌడర్ వేసి మొత్తం సాల్ట్కి మొత్తం కలిసేలాగా కలపాలి. చూసారు కదా ఎట్లా కలుపుతున్నాను, అది అక్కడక్కడ లేకుండా మొత్తం కలపాలి. కలిపితేనే దాని యొక్క ఫ్లేవర్స్ సమానంగా రిలీజ్ అవుతాయి. తర్వాత కర్పూరం బిళ్ళలు మీ ఇష్టం. పచ్చ కర్పూరం అయితే ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది. నా దగ్గర పచ్చ కర్పూరం ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ ఈ కర్పూరం బిళ్ళలు కానీ పూజలో వాడతారు కదా, ఏదైనా వాడచ్చు కర్పూరం. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా స్మెల్ యాంటీ బ్యాక్టీరియా కింద పనిచేస్తుంది కాబట్టి వాడుతున్నాం. మనం అంతా న్యాచురల్గా ఉండటం కోసం మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాం. లవంగం న్యాచురల్ స్మెల్, చెక్క న్యాచురల్ స్మెల్, కర్పూరం న్యాచురల్ స్మెల్. ఇటొచ్చి ఈ ఫ్యాబ్రిక్స్ మాత్రం ఓవర్గా స్మెల్ వస్తాయి కాబట్టి తక్కువ వాడుకోవాలి. మీరు ఆ స్మెల్ దాన్ని బట్టి మీరు ఎంత వేసుకుంటారు అంటే బాత్రూంలో పెట్టడానికి కానీ బెడ్రూమ్లో పెట్టడానికి కానీ. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు బెడ్ రీడర్స్ ఉంటారు. బెడ్ రీడర్స్ ఉన్న చోట ఈ ఫ్యాబ్రిక్ స్మెల్ ఎక్కువైందంటే వాళ్ళకి పడదు. సో ఫ్యాబ్రిక్ స్మెల్ని బట్టి వేసుకోండి, ఓకేనా. చూసారు కదా, ఈ చెక్క లవంగం పొడి, కర్పూరం పొడి, ఫ్యాబ్రిక్స్ సాల్ట్కి మొత్తం పట్టించేసి దానిపైన ఈ లవంగాల్ని పేర్చుకోవాలి. లవంగాలు నిలబడాలి, పడిపోకుండా ఊరికే అలా పట్టేయకుండా ఒక డిజైన్ లాగా ఆ బాక్స్లో అమరిస్తే బాగుంటుంది. సో అది కొంచెం నేను లూజ్ అయిందని కొంచెం సాల్ట్ వేసి ఇంకా కలుపుతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అది చూసుకొని, కానీ ఇదంతా సాల్ట్ మాయిశ్చరైజింగ్ చేస్తుంది, అంటే సమానంగా ప్రతి స్మెల్ని విడుదల చేయడానికి సాల్ట్ ఉపయోగపడుతుంది. సో మీరు ఇది ఒక్కసారి చూసుకోండి. దానిపైన ఈ లవంగాలు మొత్తం ఒక్కొక్కటి గుచ్చండి. ఇంచుమించు ఒక 6 నుంచి 10 వరకు చాలు. ఇదేంటంటే మనం బాత్రూంలో పెట్టుకోవచ్చు. ఓడోనిల్ అందరూ ఓడోనిల్ వాడరు కదా, సో బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. బెడ్ రీడర్స్ ఉన్న ప్లేస్లో పెడితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎంత కాదనుకున్నా బెడ్ రీడర్స్ ఇంట్లో ఉన్నప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తే ఒకలాంటి స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ రాకుండా ఇది ఓడోనిల్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఆ బాక్స్ని ఎక్కడ ఓపెన్ ప్లేస్లో పెట్టుకున్నా పర్వాలేదు, షెల్ఫ్లో పెట్టుకున్నా పర్వాలేదు, బెడ్ కింద పెట్టుకున్నా పర్వాలేదు, ఎక్కడ పెట్టుకున్నా ఆ స్మెల్ గదంతా వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది, బాక్స్ రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టి మరి దానిపైన మూత పెట్టాలి కదా. ఆ మూత అలా క్లోజ్ చేసేస్తే స్మెల్ రాదు. సో ఏం చేయాలంటే ఒక ఫోర్క్ తీసుకొని ఆ బాక్స్ యొక్క మూతకి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. డిజైన్గా హోల్స్ పెట్టుకుంటే ఆ హోల్స్లో నుంచి స్లోలీ స్మెల్ రిలీజ్ అవుతుంది కాబట్టి అది ఎక్కువ రోజులు ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా స్మెల్ అయిపోతుంది అనుకుంటే దానిపైన మళ్ళీ కర్పూరము, ఫ్యాబ్రిక్, నెక్స్ట్ ఈ చెక్క, దాల్చిన చెక్క, లవంగం పౌడర్ చల్లుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ పడేయాల్సిన అవసరం లేదు. దాని మీదే అది ఒక స్మెల్ పోయింది. ఇప్పుడు ఓడోనిల్ అంటే మొత్తం అది లైటింగ్లో కరిగిపోయి మొత్తం పోతుంది, కానీ ఇదేంటంటే అట్లానే ఉంటుంది. స్మెల్ పోయినప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్స్, ఈ చెక్క, లవంగం,
ఇవి యాడ్ చేసుకొని మళ్ళీ బాక్స్ మూత పెట్టేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా రిలీజ్ అవుతాయి. చూసారు కదా ఎట్లా కన్నాలు పెడుతున్నాను. జాగ్రత్త ప్లాస్టిక్ కదా, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, చేతి మీదకి రాకుండా. అందుకే క్యాండిల్ దగ్గర పెట్టుకొని మరి చిన్న చిన్న హోల్స్, ఆ ఫోర్క్ ఎట్లా ఉంటుంది ఆ హోల్స్ మాత్రం పెడుతున్నాను. నేను అలా 2 బాక్సెస్ రెడీ చేశాను. ఒకటి బాత్రూంలోకి, ఒకటి బెడ్రూమ్లోకి. ఎందుకంటే బెడ్రూమ్లో మమ్మీ బెడ్ రీడర్, టోటల్ బెడ్ రీడర్ కాదు కానీ లేచి కూర్చుంటారు, జస్ట్ నిలబడతారు అంతే. కాకపోతే నడవలేరు, ఎక్కువసేపు నిలబడలేరు. సో ఎవరు వచ్చినా మమ్మీ దగ్గరికి రావాల్సిందే. మమ్మీ ఎవరి దగ్గరికి బయటకు వచ్చి మాట్లాడలేరు. సో రూమ్ ఫ్రెష్గా ఉండటం కోసం ఈ ఫ్రెషనర్ బాక్స్ నేను రెడీ చేసుకొని బెడ్రూమ్లో ఒకటి, బాత్రూంలో ఒకటి, హాల్లో ఒకటి పెట్టాను. మొత్తం 3 బాక్సెస్ రెడీ చేశాను. 3 బాక్సెస్ కూడా బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి, బాత్రూంలో ఒకటి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. ఇది లో బడ్జెట్, ఈజీ అండ్ ఎఫెక్టివ్ హోమ్ మేడ్ ఫ్రెషనర్ బాక్స్. మీకు నచ్చితే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇది నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఉపయోగపడుతుంది. సో తప్పకుండా లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.